హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీడియోస్ బై షైన్ కెరియర్స్ రజని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా నేను అందరికీ విష్ చేయాలనుకున్న హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో అందరూ ఫ్రెండ్షిప్ డే అంటే చాలా వాల్యూ ఇస్తారు. ఫ్రెండ్స్ అంటే ఎవరికైనా ఇష్టము, నమ్మకం ఉంటుంది. కానీ రియాలిటీలో ఫ్రెండ్స్ అంటాము, మంచి ఫ్రెండ్స్ ఉంటారు, బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు. తర్వాత తెలుసుకుంటాం కొంతమంది డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. సో మీ ఎక్స్పీరియన్స్ మీ ఫ్రెండ్స్ గురించి ఏమున్నది అనేది కమెంట్స్లో మెన్షన్ చేయండి. మేబీ గుడ్ ఎక్స్పీరియన్స్ అయినా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినా ఏదైనా కమెంట్స్లో షేర్ చేయండి. సో నా విషయానికి వస్తే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేస్తున్నాం కదా. సో ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంటు ఫ్రెండ్షిప్ డేకి రిలేటెడ్గా చేద్దాము అనుకున్నప్పుడు, సో మా డాడీ వాళ్ళ హిస్టరీలో తన ఫ్రెండ్స్ తను ఫైనాన్షియల్గా వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు అంత పాజిటివ్ రిజల్ట్స్ అయితే రాలేదు. అండ్ మా హస్బెండ్ వాటిలో కూడా అంత డీపర్ నెగిటివ్ కాదు, సమ్వాట్ మిక్స్డ్ నెగిటివ్ ఓన్లీ. అలా అని చెప్పి ఫ్రెండ్షిప్ని నమ్మద్దు, మీరు హెల్ప్ చేయొద్దు అని అయితే నేను కూడా చెప్పను. సో ఫ్రెండ్షిప్ డేకి అయితే వాల్యూ ఇస్తాను. మనీ వచ్చేసరికి మాత్రం దాందే ఫ్యామిలీ రిలేషన్స్ మనీ దానికైతే మాత్రం నా పర్సనల్ ఒపీనియన్. సో మరి ఎవరిని నమ్మకూడదు, ఫ్రెండ్స్ని నమ్మకూడదు, ఎవరిని నమ్మకూడదు, బిజినెస్ చేయాలి, ఎలా చేయాలి ఏంటంటే ఇదంతా నమ్మకమే. కొత్తగా ఏం చెప్పేది ఏమీ లేదు. ఏదైనా నమ్మకమే, పాజిటివిటీయే. మంచిగా ఉన్నారంటే మంచి ఎనర్జీ అట్రాక్ట్ అయ్యిద్ది. అంతా నమ్మకమే ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు. సో ఇవన్నీ తప్పదు. కానీ ఒకటి మాత్రం మన చేతుల్లోనే ఉంది. పక్కన వాళ్ళు మనల్ని మోసం చేస్తారా, హెల్ప్ చేస్తారా, ఏదేం చేసినా కానీ మనకు మనం ఎప్పుడు ఆల్వేస్ రెడీగా ఉండాలి. మనకు మనము సపోర్ట్ చేసుకోవడానికి, పక్కన వాళ్ళ మీద డిపెండెంట్ అవ్వకుండా చేయటానికి మనం ఆల్వేస్ ఏ విషయంలోనైనా, నాకైతే మాత్రం ఏ విషయంలోనైనా ఫస్ట్ ప్రయారిటీ మనకు మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఫ్రెండ్స్ని రిక్వెస్ట్ చేయొచ్చు. సో మరి ఈరోజు మన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిరీస్లో చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు మనం చారిటీ జార్ గురించి తెలుసుకున్నాం, ప్లే జార్ గురించి తెలుసుకున్నాం, ఎడ్యుకేషన్ జార్ గురించి తెలుసుకున్నాం. సో మీరు వచ్చే ఇన్కమ్ అంతా ఏదో చదువుతానే ఉన్నారు, అసలు ఎక్కడ ఇద్దండి ఎన్ని ఇద్ది అండి కాదు. సో ఈ జారు మీకోసమే, మీ ఫ్యూచర్ పర్పస్ కోసమే. ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేతి జాచి డిపెండెంట్ వాళ్ళ మీద అవ్వకుండా జాగ్రత్త పడడానికి. సో మీకు మీరు తీసుకోవాల్సిన ప్రయత్నము, ఒక చిన్న మార్పు ఈ రోజు నుంచి ఫ్రెండ్షిప్ డే గురించి నీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జార్. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మనకి రియల్ ఫ్రీడమ్. మన ఫ్రీడమ్ ఫైటింగ్ ఆగస్ట్ 15th కూడా దగ్గరకు వస్తుంది, ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ డే. మన ఫైనాన్షియల్ ఇండిపెండెంట్, మనం కష్టపడతా ఉంటాం. ఇప్పుడు సంపాదన ఉండిద్ది, కానీ ఆ సంపాదన ఎన్ని రోజులు మనకు ఉండిద్దో అనేది గ్యారంటీ లేదు. ఏ బిజినెస్కి గ్యారంటీ లేదు, ఏ జాబ్కి గ్యారంటీ లేదు, మన లైఫ్కి గ్యారంటీ లేదు. ఏదైనా ఏమైనా ఎప్పుడైనా ఎక్కడైనా జరగచ్చు. అదైతే నా పర్సనల్. సో ఆల్వేస్ బీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు వచ్చే ఇన్కమ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాం, ఎలా చేస్తున్నామంటే ఒక 10% మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జార్లో పెట్టాలి. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జార్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఊని డబ్బులు వేస్తే ఫ్రీడమ్ రాదు. ఆ ఫ్రీడమ్ తొందరగా తెచ్చుకోవాలి అంటే మనం ఇన్వెస్ట్ చేయాలి. జార్ అంటే ఇక్కడ నిజంగా జార్లో పెట్టడం కాదు, ఇక్కడ ఈ ముందు దాకా జార్లో పెట్టండి అని చెప్తున్నాం, సేవ్ చేయండి, దాని తర్వాత వాడండి అని చెప్తున్నాం. ఈ జార్ ఏంటంటే ఫైనాన్షియల్ జార్లో పెట్టడం కాదనమాట. ఈ జార్లో పెట్టే డబ్బుల్ని తీసుకొచ్చి మనం వేరే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. మన దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి ఒకే బిజినెస్లో ఎప్పుడూ పెట్టకూడదనమాట. ఆ బిజినెస్ లాభాలు రావచ్చు, రాకపోవచ్చు. సో మనం ఎప్పుడైనా గ్రోత్ అనేది 4 కాళ్ళ మీద అన్నట్లు మనం 4 రకాలుగా
డివైడ్ చేయాలి. సో, డిఫరెంట్ వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలి. ఒకటే బిజినెస్ మీద మొత్తం పెట్టి మనం ఎప్పుడు దాని మీదే డిపెండ్ అవ్వకూడదు. మనము మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్‌ని జనరేట్ చేసుకో. ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌లో ఏంటంటే ఒక్క సోర్స్ ద్వారా ఇన్‌కమ్ కాదు, మల్టిపుల్ సోర్సెస్ చాలా రకరకాలైన సాధనాల ద్వారా అంటే ఇక్కడ బిజినెస్‌ల ద్వారా మనం తెలుసుకో. సో, దాంట్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎప్పుడొచ్చింది అని చెప్తా ఉంటే, మన రెగ్యులర్ మంత్లీ ఇన్‌కమ్ మన బిజినెస్‌కొచ్చే దానికంటే ప్యాసివ్ ఇన్‌కమ్ ద్వారా వచ్చే ఇన్‌కమ్ మీ ఖర్చులన్నిటిని తీర్చే స్థాయిలో ఉంది అంటే, అప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనం సాధించినట్టనమాట. సో, దీని గురించి ఇంకా డీప్‌గా వేరే వీడియోలో చేద్దాం. సో, ఇప్పటి వరకు అయితే మన ప్యాసివ్ ఇన్‌కమ్ అనేది మన మినిమమ్ ఎక్స్‌పెన్సెస్ మంత్లీ ఇన్‌కమ్ ఎక్స్‌పెన్సెస్ కంటే ఎక్కువగా ఎప్పుడైతే ఉంటదో అప్పుడు మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేసినట్టనమాట. సాధించినట్టు. సో, దీనికేం చేయాలి అంటే ఇన్వెస్ట్‌మెంట్ 10% మన రెగ్యులర్ ఇన్‌కమ్‌లోంచి తీసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం డిఫరెంట్ వేస్‌లో ఏం చేయొచ్చంటే ఇప్పుడు ట్రెండీగా నడుస్తుంది మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ఇంకేమన్నా మీరు మనకు తెలిసిందేంటంటే వడ్డీకి ఇంట్రెస్ట్ ఇవ్వడం, గోల్డ్‌కి ఇవ్వడం, మనం అపార్ట్మెంట్స్ కొనుక్కోవటం, రియల్ ఎస్టేట్ మీద పెట్టడం, అలా ఎల్ఐసీలు కడతా ఉంటాం. అలా డిఫరెంట్ వేస్ ఇంకా మీకేమన్నా తెలిసినట్టయితే ఐడియాస్ ఏమన్నా ఉంటే అందరికీ ఉపయోగపడిద్ది. మెన్షన్ చేయండి కమెంట్స్. ఇవి జనరల్‌గా తెలిసిన బాండ్స్‌లో పెట్టుకోవటం, ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయటం, మనీ మనము గోల్డ్ మీద ఆల్రెడీ చెప్పాము. అలా డిఫరెంట్ అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం అనమాట. ఈ ఇన్‌కమ్ మనం ఒక బిజినెస్ మీద పెట్టకుండా చాలా రకాల మీద అన్నిటికీ తీయాలి. మరి అన్నిటికీ తీసుకెళ్ళి అన్ని గోల్డ్ మీద మనం గోల్డ్ పెడుతున్నాము, గోల్డ్ చాలా అనుకోమాకండి. సో, లెక్కలేసుకుంటే దాని మీద వచ్చేది 8% ఆదాయమే వస్తది. సో, గోల్డ్ పెట్టొద్దు అని చెప్పట్లా. గోల్డ్‌ని ఎంజాయ్ చేయండి. అలా అని చెప్పి తీసుకెళ్ళి బ్యాంకర్‌లో పెట్టి మనం ఏదో వడ్డీలు తీసుకొని మళ్ళీ ఆ బ్యాంక్ లోన్‌లు, గోల్డ్ లోన్‌లు తీసుకోవడానికి కాదు. ఎంజాయ్ చేయండి. సో, ఆలోచించండి. గోల్డ్ మీద ఇన్వెస్ట్ పెట్టేమంది కూడా ఎంతవరకు అవసరం. సఫిషియంట్ గోల్డ్ దాటితే మాత్రం వేరే ఆపర్చునిటీస్ చూడండి. మొత్తం తీసుకెళ్ళి మనం హౌస్ మీద పెట్టేసేసి మంత్లీ ఇన్‌కమ్ 10 ఇయర్స్, 20 ఇయర్స్ అవి 100% అయితే కరెక్ట్ కాదు. సో, వాటి గురించి ఎక్కువ వెళ్ళట్లేదు. సో, మల్టిపుల్ ఇన్‌కమ్ సోర్స్‌ని క్రియేట్ చేసుకోవడానికి ఆలోచించండి. ఎలా చేయాలి అన్నది. ఇంకొకటి దీంట్లో మర్చిపోయేది హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట. మనం లైఫ్ ఇన్సూరెన్స్‌లు కడతా ఉంటాం. హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఖచ్చితంగా ఈ జనరేషన్‌కి కావాల్సింది ఉన్న కరెంట్ సిట్యుయేషన్‌కి హెల్త్ ఇన్సూరెన్స్. ఆ హెల్త్ ఇన్సూరెన్స్‌లో కూడా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఇవన్నీ వేస్ట్ కాదు. మనం ఎప్పుడు లెక్కలేస్తాం. ఎల్ఐసీలో కడితే మనకి ఇంతే వస్తది. ఇదంతా వేస్ట్. ఇది అని చెప్పి. కొన్ని మనము ఓన్లీ ఆదాయం కోసమే చూడకూడదు. కొన్ని సెక్యూరిటీ కోసం కూడా చూడాలి. సో, ఎక్కువ డీప్‌గా వెళ్ళట్లేదు. సో, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌ని ప్రొవైడ్ చేసుకోండి. ఫైనాన్షియల్ అబండెన్స్‌ని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని తొందరగా ఆస్వాదించండి. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఉపయోగపడింది అని అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. మీ ఫీలింగ్స్‌ని మీకు అడిగినట్టుగా మీ ఫ్రెండ్షిప్లో ఉన్న గుడ్ ఆర్ బ్యాడ్ మెమరీస్ని కమెంట్లో పెట్టండి. ఆర్ అదర్ ఇన్‌కమ్ సోర్సెస్‌కి మీ దగ్గర ఏమన్నా ఐడియాస్‌గా ఉంటే కూడా పెట్టండి. థ్యాంక్ యూ.